అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా! వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది? ఎవరు అర్హులు? అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పెన్షన్ సంబంధించి కాకుండా ఇంకా పెన్షన్ పెంచి అందించేందుకు సిద్ధమవుతుందనమాట. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు. అయితే ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూపాయలు తీసుకుంటారు కదా! వారికి ఏంటంటే రూ. 4,000 వరకు కూడా పెంచబోతుందనమాట. అలాగే రూ. 3,000 దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎట్టకేలకు మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. త్వరలోనే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసే అవకాశం ఉందండి. వీడియోని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.